ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు. ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ సర్వే ఫామ్ షిఫ్ట్ యాప్లో పూర్తి చేసే విధానాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ ఫామ్ నింపే విధానం బట్టే నెక్స్ట్ ఇయర్ నుండి మనకు ట్రైనింగ్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈ ఫామ్ని ఫిల్ చేయాలి. ఎస్జిటీస్కి, స్కూల్ అసిస్టెంట్స్కు, పీజీటీస్కు, టీజీటీస్కు, ప్రిన్సిపాల్స్, హెచ్ఎంస్ అందరూ కూడా ఈ ఫామ్ని నింపాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంటు. చాలామంది మన టీచర్స్ ఈ ఫామ్ నింపడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియో చూస్తే మీ అన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. ఈ ఫామ్ నింపడం 1 నుండి 10 తరగతులు బోధించే ప్రతి టీచర్కి కంపల్సరీ. ఈ ఫామ్ ఆధారంగానే నెక్స్ట్ ఇయర్ నుండి ట్రైనింగ్లు ఉంటాయి. మొదటగా మనం మన మొబైల్లో స్విఫ్ట్ చార్ట్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అనేటువంటి ఆప్షన్ మనకి కనిపిస్తుంది. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఓపెన్ మీద క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకు లాంగ్వేజ్ అడుగుతుంది. సో ఇంగ్లీష్, గుజరాతీ, తెలుగు, హిందీ, మరాఠీ మనకి ఏ లాంగ్వేజ్లో ఈ యాప్ మనకి డిస్ప్లే కావాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సరే, మనం ఇక్కడ ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మనకి ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ వస్తుంది. ఈ మొబైల్ నెంబరు సిఎఫ్ఎంఎస్ ఐడికి ఏ మొబైల్ నెంబరు మనం లింక్ ఉంటుందో ఆ నెంబర్ని మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఓటీపీ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం మెన్షన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే టీచర్ సర్వే, ఆంధ్రప్రదేశ్ టీచర్ అనేటువంటి 2 ఉంటాయి. ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. టీచర్ సర్వే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ టీచర్ అని. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ టీచర్ అనేటువంటి దాని మీద ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే దిగువన చూసినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు దిగువన చూస్తున్నట్లయితే హోమ్ మెనూ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి హోమ్ మెనూ, 2 వచ్చేసి ఎడిట్ రిజిస్ట్రేషన్. ఒకటి హోమ్ మెనూ, 2 వచ్చేసి ఎడిట్ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్స్ మనకి కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించుకోవాలి. ఈ ఎడిట్ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఈ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఆప్షను ఎవరు ఎంచుకోవాలంటే ఇటీవల డిప్యుటేషన్ మీద వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు ఈ ఎడిట్ రిజిస్ట్రేషన్ని ఆప్షన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఆ ఉపాధ్యాయులు వేరే స్కూల్స్కి మారారు కదా, దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎడిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. కనుక ఎడిట్ రిజిస్ట్రేషన్ మీద వాళ్ళు క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే మనకి
యువర్ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ బి సేవ్డ్ ఇఫ్ యూ ప్రొసీడ్ ప్లీజ్ కన్ఫర్మ్ అని ఉంటుంది. సో మనం ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఎస్ అని దాని మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మారినటువంటి స్కూల్ యొక్క యూడెస్ కోడ్ అడుగుతుంది. ఆ యూడెస్ కోడ్ని ఇచ్చి క్లిక్ చేసినట్లయితే మిగతా విషయాలన్నీ కూడా సేమ్గా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ వచ్చాయి. వాటిలో మనం బాగా గమనించినట్లయితే ఒకటి వచ్చేసి యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్, అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్, యాక్సెస్ సర్వే, డౌన్లోడ్ రిపోర్ట్స్ అనేటువంటిది ఆప్షన్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మూడో ఆప్షన్ అయినటువంటిది యాక్సెస్ సర్వే మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యాక్సెస్ అవైలబుల్ సర్వే అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే ప్లీజ్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అవైలబుల్ సర్వేస్ అని వస్తుంది. ఇక్కడ ఆ బాక్స్లో కనిపించేటువంటి ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ ఆఫ్ ది సెలెక్టెడ్ సర్వే ఆర్ గివెన్ బిలో అనేటువంటిది కనిపిస్తుంది. మరి సర్వే ఐడి, సర్వే నేము, డిస్క్రిప్షను, సో ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఇదంతా కూడా స్టార్టింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 13 నుంచి స్టార్ట్ అయితే ఎండింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 7 వరకు ఉంటుంది. ఈ లోపల దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎస్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఈ ప్లీజ్ సెలెక్ట్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ యూ వాంట్ టు టేక్ ద సర్వే. సో తెలుగులో సర్వే చేయాలని, ఇంగ్లీష్లో సర్వే చేయాలని ఉందా, తెలుగులో సర్వే చేయాలని ఉందా అడుగుతాడు. సో నేనైతే ఇంగ్లీష్లో సర్వే చేయాలని టిక్ చేశాను, ఆప్షన్ ఎన్నుకున్నాను. ఆ ఆప్షన్ని ఎన్నుకోగానే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ప్లీజ్ సెలెక్ట్ ఆల్ ది గ్రేడ్స్ యూ టీచ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. మనం రోజు మన స్కూల్లో ఏ క్లాసుల్ని మనం బోధిస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ క్లాసులు బోధిస్తున్నారో ఆ క్లాసుల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈ విధంగా గ్రేడ్ 10 వరకు ఉన్నాయి. మరి మీరు ప్రైమరీ వాళ్ళైతే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 లోపల సెలెక్ట్ చేసుకోవాలి. అదే హై స్కూల్ సెక్షన్ అయితే మెర్జింగ్ స్కూల్ అయితే గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 10 వరకు, అదే హై స్కూల్ మెర్జింగ్గా ఉన్నటువంటి హై స్కూల్ అయితే గ్రేడ్ 6 నుంచి గ్రేడ్ 10 వరకు సెలెక్ట్ చేసుకోవాలి. సో వాళ్ళు ప్రతిరోజు తీసుకునేటువంటి క్లాసెస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త. ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ మనం సాధారణంగా ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ కొడతాం మామూలుగా. కానీ ఈ బాక్స్లో టిక్ కొట్టకుండా దీని మీద మనం ఈ పొడవుగా ఉన్నటువంటి ఈ గడి మీద మనం టచ్ చేసినట్లయితే ఆ గడి మొత్తం కూడా కలర్లోకి మారుతుంది. అప్పుడు అది ఆప్షన్ తీసుకొని పడుతుంది. కొన్నిసార్లు ఈ గడి కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది ఆప్షన్ తీసుకోకపోవచ్చు. కనుక మనం ఈ సెంటర్ ఉన్నటువంటి దీన్ని టచ్ చేయాలి. టచ్ చేసి ఈ విధంగా మనకి పూర్తిగా ఆ కాలం అంతా కూడా మనకి ఆ కలర్లోకి మారిపోతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. దిగువన కనిపిస్తున్నటువంటి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి ప్లీజ్ సెలెక్ట్ ఆల్ ది సబ్జెక్ట్స్ యూ టీచ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. మనం ప్రతిరోజు కూడా మన స్కూల్లో ఏ సబ్జెక్టులో బోధిస్తామో అది మనం ఎంటర్ చేయాలి. సో తెలుగు బోధిస్తే తెలుగు, హిందీ బోధిస్తే హిందీ, ఇంగ్లీష్ బోధిస్తే ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ స్టడీస్, అదర్ సబ్జెక్ట్. మనం ఏదైతే బోధిస్తామో దాన్ని మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇంకా మూడో క్వశ్చన్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఓకే ప్రొసీడ్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూని క్లిక్ చేయాలి.
ఇక్కడ చూడండి, మనం నెక్స్ట్ 4వ క్వశ్చన్ చూసినట్లయితే, ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. మనం ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్లో దేనైతే సెలెక్ట్ చేస్తామో దాని మీద వాళ్ళు ఫ్యూచర్లో ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా మీకు ఏది ఇంట్రెస్టో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. కోర్స్ నేమ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. So this course covers inclusive education basics, global and national commitments, and the AP structure. It addresses inclusion barriers, practical strategies for CWSN, disability models, language and individual needs assessment. సో మీకు ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్ క్లిక్ చేయొచ్చు, లేదా ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ అంటే దాన్ని క్లిక్ చేయొచ్చు. సో ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే దాన్ని క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్ నేమ్ ఇన్నోవేటివ్ టీచింగ్ పెడగాసిస్ అనేటువంటి ఇచ్చినారు. మనకు దీని మీద ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే మనం ఇంట్రెస్ట్ అని క్లిక్ చేయొచ్చు, లేదు నాట్ ఇంట్రెస్టెడ్ అంటే నాట్ ఇంట్రెస్టెడ్, ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ అయితే దాన్ని ఏదైతే మీకు దాన్ని ఆప్షన్ క్లిక్ చేయాలనుకుంటారో ఇక్కడ 3 ఉంటాయి, మీకు ఇష్టమైన దాన్ని క్లిక్ చేయొచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. సో నెక్స్ట్ కోర్స్ ఏంటంటే ఐసిటి ఇన్ క్లాస్ రూమ్. దిస్ కోర్స్ ఫోకసెస్ ఆన్ ద ఎఫెక్టివ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT tools in the classroom to enhance teaching and learning experiences across all grades and subjects. Participants will explore various technologies including interactive flat panels, IFPS, smart TVs, teacher apps, QR codes and PowerPoint presentations, PPTs. Learning how to utilize these tools to engage students, facilitate collaboration and support diverse learning needs to include a small module on social media influence on students. సో మనకి ఒకవేళ ఇది ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేయాలి, ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా నాట్ ఇంట్రెస్ట్ అయితే నాట్ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేయొచ్చు అనమాట. సో అది మనకున్నటువంటి అవగాహన ఇంట్రెస్ట్ బట్టి మనకి వీటిని క్లిక్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ దిస్ కోర్స్ సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ SEL, social emotional learning. Course description. This course will help us learn essentials of SEL, its importance అనేది ఇక్కడ అడుగుతున్నారు. సో మనకి ఈ మూడిట్లో ఏది ఇంట్రెస్ట్ అయితే దాన్ని సో ఇంట్రెస్ట్ క్లిక్ చేయడం, లేదా నాట్ ఇంట్రెస్ట్ అయితే నాట్ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ దానికి వెళ్తాం అనమాట. నెక్స్ట్ మనం గమనించినట్లయితే, ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్ లీడర్షిప్ ట్రైనింగ్ టు టీచర్స్. సో దీంట్లో మనకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సేమ్ అట్లాగే ఏ ఆప్షన్ అయితే నీకు అనిపిస్తుందో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ కోర్స్ నేమ్ ఫైనాన్షియల్ లిటరసీ బిల్డింగ్ ఫౌండేషన్. మనకి దీని మీద ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఓకే ప్రొసీడ్. యూ విల్ నౌ బీ సెలెక్టింగ్ ద సబ్జెక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సో ఓకే ప్రొసీడ్ క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద మనం క్లిక్ చేయాలి. ఈ రెండు మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే, వుడ్ యూ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ లెర్నింగ్ కోర్సెస్ ఇన్ తెలుగు సబ్జెక్ట్. సో తెలుగు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని, లేకపోతే నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. సో ఏది ఆప్షన్ ఇచ్చినా ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా హిందీ సబ్జెక్ట్ని కూడా అడుగుతారు. దాన్ని కూడా మనం ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్ అని, లేదా నాట్ ఇంట్రెస్టెడ్ అని హిందీ సబ్జెక్ట్ గురించి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి అడుగుతారు. మరి
ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని, లేకపోతే నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ దిస్ కోర్స్, ఏంటది టీచర్స్ టీచింగ్ గ్రేడ్ 3 to 5. సో 3 నుంచి 5 తరగతులకి ఈ కోర్సు మీరు చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు, ఇంట్రొడక్షన్ టు ఫ్రాక్షన్స్ అండ్ డివిజన్. సో ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ని బట్టి ఇక్కడ మీరు వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్, ఏంటంటే ఆ కోర్సు టీచర్స్ టీచింగ్ గ్రేడ్ 6 to 8, 6 నుంచి 8 తరగతులకి ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా కాన్సెప్ట్స్, మీరు ఏమైనా చెప్పాలి లేదా వాటి గురించి తెలియచేయాలి స్టూడెంట్స్కి, మీరు ఆ ట్రైనింగ్ తీసుకోవాలంటే మీకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి వీటిలో సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ టీచింగ్ గ్రేడ్స్ 6 to 8, 6 నుంచి 8 తరగతుల వరకు జియోమెట్రీ అండ్ యాంగిల్స్ మీద ఇంట్రెస్ట్గా ఉంటే వీటిలో మనం నీ ఇంట్రెస్ట్ని బట్టి వీటిలో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్, 9 to 10 వరకు వచ్చేసి కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ కోనిక్ సెక్షన్స్ మీరు ఏమైనా ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే సో ఇక్కడ ఉన్నటువంటి మీ ఇంట్రెస్ట్ని బట్టి ఈ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. వుడ్ యూ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ అండ్ లెర్నింగ్ కోర్సెస్ ఇన్ ఈవీఎస్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్. సో మీకు ఈ సబ్జెక్ట్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని, లేనట్లయితే సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇకపోతే వుడ్ యూ లైక్ టు లెర్న్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ దట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ ద సర్వే, ఈ సర్వేలో మెన్షన్ చేయనటువంటి వాటి మీద ఇంకేమైనా ఇంట్రెస్ట్గా ఉన్నానంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి సో ఇక్కడ ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని, నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని ఇచ్చుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే వెల్ డన్, యూ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ సర్వే, ప్లీజ్ రీకన్ఫర్మ్ యువర్ రెస్పాన్సెస్ బిఫోర్ సబ్మిటింగ్ ది సర్వే. ఇక్కడ మనం ఫైనల్గా కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇప్పటివరకు ఇచ్చినటువంటి మీ ఆప్షన్స్ని సో ఐ కన్ఫర్మ్ ఆల్ మై ఆప్షన్స్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే కలర్ మారుతుంది. తర్వాత ఫినిష్ సర్వే మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇంతటితో ఈ TNA 2 సర్వే 2024-25 అనేటువంటిది ఆన్లైన్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క టీచర్ కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డీల్ చేసేటువంటి అన్ని సబ్జెక్టులు అందరూ కూడా వీటిని ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా సబ్మిట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.